ప్రభావం చూపించగలిగేటువంటి వ్యక్తులు. సో ఇట్లా నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచే ఇట్లాంటి ఇబ్బందులు ఎందుకు అన్నటువంటి నిర్ణయానికి బహుశా వచ్చి ఉండొచ్చా? రేపు అధిష్టాన వర్గం నిర్ణయాన్ని బట్టి స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేయడానికి ఆల్ ఇండియా పార్టీ, స్టేట్ పార్టీలు కూడా పూనుకుంటాయి. అది పార్టీలో నిర్ణయం తప్ప రేవంత్ రెడ్డి నిర్ణయం కాదనే పద్ధతుల్ని ఆ నిర్ణయం ఉండేటువంటి అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే, బీసీ అంటే క్రమశిక్షణ రాహిత్యం వ్యవహరిస్తే, ఇప్పుడు ఉదాహరణకు ఈటెల రాజేందర్ ఉన్నారు. ఈటెల రాజేందర్ ఏం క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడలేదు. అబ్రప్ట్ గా తెల్లవారేసరికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దాడి చేస్తూ పంపించేశారు. అట్లాగే రాజయ్య కూడా తొలగించినప్పుడు కూడా ఆ రాజయ్య క్రమశిక్షణ రాహిత్యం లేదు, ఏదో హైడింగ్ గా అవినీతి పాల్పడుతుండనే ఒక ఆరోపణ తప్ప పెద్ద లేదు. అట్లా తీసేస్తే ఖచ్చితంగా ఎవరికైనా సానుభూతి ఉంటుంది. ఇట్లా తీసేయటం ఏమిటి అనేటువంటిది. ఈటెల రాజేందర్ తీసినప్పుడు నేను 2-3 జిల్లాల మిత్రులకు ఫోన్లు చేస్తే బీసీలు చాలా నెగిటివ్ రియాక్ట్ అయ్యారు. ఇట్లా ఏందని, ఇదేం పద్ధతి. అందుకని అట్లా అబ్రప్ట్ గా మన కొండా సురేఖ వైపు ఏం తప్పు లేకుండా తీసేసినటువంటి అభిప్రాయం అయితే పార్టీకి నష్టం జరుగుతుంది. అట్లా కాకుండా కొండా సురేఖ నుంచి వివరణ తీసుకొని మళ్ళీ కూడా అడిగి ఆడ నుంచి ఏం వస్తుంది అనే దాన్ని బట్టే చర్యలు ఉండేటువంటి అవకాశం. కొంత గ్యాప్ పెరిగింది కనిపిస్తోంది కదా, ఎందుకంటే గతంలో కొండా సుష్మితా పాటిల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఆ రోజు అదే సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ పక్కనే ఉన్నారు. సో ఇది టీ కప్పులో సునామీ లాంటిది, మా పార్టీ అంతర్గత విషయం, సో సారీ చెప్తున్నాం పాప తరపున అని చెప్పేసి ఆమె క్షమాపణలు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఆ స్థాయి కూడా దాటిపోయిందంటే ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖ లాంటి ఎపిసోడ్ మొదలైంది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇకనైనా నిర్ణయం తీసుకుంటారా? తీసుకుంటే, ఒకవేళ తీసుకోకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్టేచర్కి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ వస్తాయి. అట్ సేమ్ టైం కొండా సురేఖ టచ్ చేస్తే మీరు అన్నట్టు ఇందాక కొంత నెగిటివ్ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. సామాజిక పరంగా బలం పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు సామాజిక పరంగా అంటే అబ్రప్ట్గా తీసేస్తే పెరుగుద్ది. తప్పులు ఇది కరెక్ట్ కాదని నిరూపించి ఇది క్రమశిక్షణ రాహిత్యం అని యాక్షన్ తీసుకుంటే ఏ పార్టీ అయినా, అన్ని పార్టీల్లో కూడా అదే కదా యంత్రాంగం, ఏ పార్టీలో అయినా. అందుకని ఇవాళ వాస్తవానికి కీలక అంశం ఏమిటంటే, సుష్మిత మాట్లాడిన విషయం కీలకం కాదు, మాట్లాడిన విషయాన్ని కొండా సురేఖ ఖండించకపోవటం అనేది కీలకమైనటువంటి అంశం. మా అమ్మాయి తప్పు చేసింది, మా అమ్మాయి అలా ఉండవలసింది కాదు, అది ఖచ్చితంగా తప్పని ఖండిస్తుందంటే అంతటితో ఆగిపోయేది. తర్వాత సురేఖ చెప్పే సమాధానం మెజారిటీ 90% మంది నమ్మడం లేదు. నాకేం సంబంధం లేదు అనటం కరెక్ట్ కాదు, మరీ అధ్వానంగా ఉంది. అది ఉంటే సుష్మిత అభిప్రాయాన్ని బలపరచాలి, లేదా సుష్మిత అభిప్రాయాన్ని ఖండించాలి. కానీ నాకేం సంబంధం లేదు అని ఇంట్లోనే ఉండి కలిసి ఉండే అమ్మాయి మాట్లాడి ఆ తర్వాత కూడా మళ్ళీ కలిసి ఉండే అమ్మాయి నాకేం సంబంధం అని చెప్పేస్తే టెక్నికల్ గా ఒకవేళ సంబంధం లేదనుకునేందుకు ఆస్కారం ఉంటుంది, కానీ లాజికల్ గా ఏ ఒక్కరు కన్విన్స్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో కొండా సురేఖ ఏ మేరకు బిడ్డ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు స్టిక్ ఆన్ అయి ఉంటుంది అనే దాన్ని బట్టే యాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఉంటే ప్యాసివ్ అంటే అమ్మాయితో అనిపించింది, కావాలని అనిపించింది అనుకునే ప్రమాదం ఎక్కువ. సరే, ఈ విషయంలో ఒకటికి 2-3 సార్లు ఇలాగా కాంట్రవర్సీ అయితే కాంగ్రెస్ శ్రేణులు ఏమనుకుంటాయంటే ఈ వల్ల తలనొప్పి వస్తుంది. గతంలో ఇప్పుడు సమంత విషయంలో ఎక్స్ట్రా పోయి క్షమాపణ చెప్పింది. క్షమాపణ చెప్తే అది మొత్తం మంత్రివర్గానికి మైనస్సే, కాంగ్రెస్ పార్టీకి మైనస్సే. అగ్రెసివ్ పోయి మళ్ళీ వచ్చి క్రమశిక్షణ కొద్దిగా బ్యాలెన్స్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మంత్రి అయినా ఏ పనైనా చేస్తే అది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ. చివరగా సార్, ఇప్పుడు ఊహాజనితాలకు ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. సో మీడియా ఊహించడంలో అర్థం ఉంది, సో మీలాంటి విశ్లేషకులు ఊహించడంలో కూడా అర్థం ఉంది. బట్ ఎమ్మెల్యేలు అంతా కూడా సిఎల్పి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించక ముందే మీ అంతటి మీరు వెళ్ళిపోండి అన్న మాటను ఎట్లా చూడాలా? అంటే ముఖ్యమంత్రి ఒంటరిగా లేడు, మేమందరం ఉన్నాం అనే ఒక సిగ్నల్ పంపారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా
ఇది కరెక్ట్ కాదు, ఉమ్, ఇట్లా సురేఖ గాని లేకపోతే బిడ్డ గాని మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకునేటువంటి అభిప్రాయానికి మొగ్గు చూపింది. కాబట్టి అది అందుకు ఉపయోగపడింది. కానీ అదే విధంగా ఇంకా 50 తోటి గెలిపి శాసనసభ పక్షం పెట్టి